ప్రిన్స్ ప్రమోషన్ చేశానండి నేను. నేను కాల్ చేస్తే సార్ మీరు కన్నడ ఒక్కటే అన్నారు, మరి 3 లాంగ్వేజ్లో రిలీజ్ అయిందని అంటే అవును అలా చెప్పానా అంటాడు ఆయన. ఇది పాపం ఆ ప్రిన్స్ ప్రమోషన్ మనం చేసామండి. ఇప్పుడు బేసిక్గా మనకి ఎలా ఉంటుందండి, రైట్ టర్న్ మాట్లాడతాం మనం, లేదంటే లెఫ్ట్ టర్న్ మాట్లాడతాం. ఒక్కొక్కరికి ఒక అలవాటు ఉంటుంది. నేను చెప్తున్నాను ఏమండి, ఎక్కువ మంది వద్దు, మీరు నేను హీరో ముగ్గురు కూర్చున్నాం అంటే లేదు హీరోయిన్ ఉండాలి, ఫారెన్ అమ్మాయి బాగుంటుంది అని చెప్పాను. ఫుడ్ మొత్తం తెప్పించాం. ఆయన శివకార్తికేయన్ గారికి ఏమో జ్వరం అండి. అయ్యో. ఆయన పొద్దున్న లంచ్ అంటే 2 తింటాం, 1 గంట తిన్నాం కదా, 5ంటికి లంచ్ ఆ రోజు మా షూట్. అయ్యో. మా షూట్లో లంచ్ అయిపోద్దని చెప్పి అలా ప్లాన్ చేస్తున్నారు వాళ్ళు. 9 o'clock స్టార్ట్ అయిందండి. నేను చూస్తూ ఉంటే కొంచెం జాలి వేసింది. బ్రదర్ టెల్ మీ బ్రదర్, నో స్లీప్ బ్రదర్, లాస్ట్ నైట్ ఐ వెంట్, టుడే వాంట్ గో టు ఫంక్షన్, ఇవన్నీ ఇలా మాట్లాడాడు ఆయన. నాకేమో జాలి వేసిందండి. అది పాపం ఈయన ఇబ్బంది పెట్టకూడదు, మన షూట్ అయిన తర్వాత మళ్ళీ రెడీ అయ్యి బట్టలు వేసుకుని ఈవెంట్కి వెళ్ళాలి. నాకేమో హీరోయిన్ ఇటు కూర్చోబెట్టరు, హీరోయిన్ ఇటు కూర్చోబెట్టరు. ఈ మూలమే ఈయన కూర్చున్నాడు అందీప్ గారు నా పక్కన కూర్చోవాలి కదా మాడతానికి. మరి అదే చేద్దామా అన్నాడు. సార్ చేద్దాం. నా ఫీలింగ్ అంతా ఎలా ఉంది, పొద్దున్న ఫుట్బాల్ ఆడేశారు, రాత్రి నిద్రపోలేదు, ఇప్పుడు మళ్ళీ వెళ్ళాలి, జ్వరంగా ఉంది అని చెప్పి ఇంత తక్కువ మాట్లాడాను నేను. ఎవరితో? శివకార్తికేయన్తో అసలు మాట్లాడలేదు. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే, అయ్యో ఏదన్నా సరే హీరోయిన్ పెడుతున్నాను, హీరోయిన్ శుభ్రంగా వెరీ గుడ్ అంటే రష్యన్ అమ్మాయి శుభ్రంగా తినేస్తుంది, ఈయనేమో చివరి పనసకాయ బిర్యానీ ఒకటి పెట్టుకుని శుభ్రంగా తింటున్నారు. ఆయన వీడియో చేసినంతసేపు మాకేం తెలియలేదు, ఎడిట్ చేస్తున్నప్పుడు మాకు తెలియలేదు, రిలీజ్ చేస్తాం. ఏం చేశారు ఇంతకీ? శివకార్తికేయన్తో మాట్లాడలేదండి, 100 కోట్ల హీరో. అలా ఎలా చేశారండి? చేయడం అంటే అదే చెప్తున్నా కదండి సిచ్యువేషన్ అది. ఇప్పుడు నా ఇంటర్నల్ ఫీలింగ్ ఏంటి, అమ్మో ఈయన పాపం జ్వరంగా ఉంది, ఈయన ఎక్కువ ఇబ్బంది ఏదో కూర్చోండి మరీ అన్యాయం. మీరు అలా ఫీల్ అయ్యానండి ఆ రోజు. అదే కదా కమెంట్లు ఇంకా చూడు మా తమిళ హీరో నువ్వు ఇలా తక్కువ చేసి మాట్లాడు, అది నేను ఎక్కడ అసలు మాట్లాడలేదు కదా, తక్కువ చేసి మాట్లాడదాం ఏంటారు రే, అసలు మాట్లాడలేదు కదా. అయ్యో అది ఒక రిగ్రెట్ ఉండిపోయిందండి నాకు. ఒకటి మళ్ళీ శివకార్తికేయన్ ఎప్పుడు కనపడితే పాపం ఐ వాంట్ ఇంటర్వ్యూ టాక్ ఐల్ సిట్ అని చెప్పి సరే ఆయన మాట్లాడి నేను కాము కూర్చు. అయితే ఆయన పక్కన కూర్చుని పనసపట్టు బిర్యానీ తింటూ కూర్చుని ఆయన పనసకాయ బిర్యానీ తింటున్నాడు, ఈవిడేమో లడ్డు షోయూ ఫుడ్, ఎవరు మన నాగేంద్ర గారి ఫుడ్, మన ఆలివ్ మేటా నుంచి లడ్డు, ఇవన్నీ ఈవిడ ఎంజాయ్ చేస్తుంది. అంత మధ్యలో ఈయనకి కూడా కోపం వచ్చినట్టు ఉంది పాపం. యూ సే యూ ఆస్క్ మీ క్వశ్చన్ అండ్ దెన్ యూ టర్న్ టు హీరోయిన్. నా ఫీలింగ్, నేను రైట్ సైడ్ నేను ఎక్కువ తిరుగుతాను అనుకుంటా, రైట్ సైడ్ తిరిగి మాట్లాడేవాడిని, లెఫ్ట్ తిరిగేవాడిని కదా. అప్పటి నుంచి నేను మామూలుగా చెప్తున్నాను, ఎవరైనా 2-3 ఉంటే మాత్రం వద్దురా బాబు, 1-to-1 ఉంటేనే నా వల్ల కాదు, నేను అటు ఇటు తిరగలేను, మెడ తెప్పలేను, నేను లావు కదా అని చెప్పి తప్పించుకుంటానండి. ఎవరన్నా సినిమా వాళ్ళు ఇప్పుడు హీరో హీరోయిన్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ హీరోయిన్ వాళ్ళ మదర్ బ్యాలెన్స్ చేయడం చాలా కష్టం. హీరోయిన్ వాళ్ళ మదర్ హీరో వాళ్ళ ఫాదర్ వీళ్ళంతా వస్తానంటే వద్దని చెప్తానండి నేను. ఓన్లీ ఒక 2 డైరెక్టర్ హీరో ఉంటే ఐ డూ వీడియో. బట్ అదొక లైఫ్లో అంటే పెద్ద హీరో కదండి ఆయన శివకార్తికేయన్. నేనేమో మానవత దొరకపోవడంతో ఆలోచించి సాయంత్రం నాకే ఫేవర్ వచ్చింది, డిస్టర్బ్ చేయడం ఎందుకు, 10 క్వశ్చన్లు వేస్తే మళ్ళీ ఆయన ఇంకా టైర్డ్ అవుతారు, 10 క్వశ్చన్లు కదా మాది ఎలా ఉంటుంది, కంటిన్యూస్ మాట్లాడుతూనే ఉంటాం కదా, స్క్రిప్టెడ్ కాదు, ఆన్ ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటుంది. నేను ఆ రోజు మళ్ళీ ఆయన మీద ప్రేమతో పాపం షర్ట్ కూడా వేసుకెళ్ళాను, ఆయన బొమ్మ ఒకటి వేసుకుని, ఇన్ని చేసి ఆయన పలకరించకుండా అయిందా వీడియో. అలా అయిపోయింది. ఆయన కాదులేండి, అది మీరు ఏదో వాంటెడ్లీ చేయాలి కదా, అదే హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో మీరు ఆలోచించారు ఆయనకి ఫేవర్ ఉన్న పాయింట్లో. జనాలకి చాలా వరకు జనాలకు అర్థం కాదు మనం ఏ పాయింట్లో. కానీ చాలామంది అంటారు మీరు అనవసరంగా నవ్వుతున్నారని. నేను ఇప్పుడు మీరు ఎంత సీరియస్గా మాట్లాడుతున్నారు, సీరియస్గా కామెడీ చేస్తాను, నేను నవ్వుతున్నాను, దాన్ని ఎంజాయ్ చేస్తున్నాను, దాన్ని నవ్వద్దంటే ఎలాగా చెప్పండి. 1-to-1 ఏదైనా మాట్లాడినప్పుడు అవసరం మాట్లాడి అని చెప్పి పెడతాను నన్ను. ఒరే డిస్కషన్ రా ఇది, వీఆర్ డిస్కసింగ్ సంథింగ్. అవును, ఇప్పుడు మీకు తెలిసింది నాకు తెలిసింది నేను ఎగ్జాక్ట్లీ. అంతేగాని దూరదర్శన్ సినిమాలాగా ఇప్పుడు వార్తలు చదువుతుంది రవితేజ్ మీరు మాట్లాడండి అని చెప్పి నేను ఊరుకోలేను కదా. సో దేర్ షుడ్ బి సమ్ కైండ్ ఆఫ్ కాన్వర్సేషన్, రెసిప్రొకేషన్ ఉంటుంది ఆటోమేటిక్గానే. చలపతిరావు గారు వీడియో చేసినప్పుడు నాకు ఎక్సైట్మెంట్ వచ్చేస్తుంది అనమాట. అంటే ఆయన సౌత్ ఇండియన్ ఫుడ్ గురించి మాట్లాడుతుంటే ఎగ్జైటింగ్గా అనిపించిన పాయింట్స్ అన్నీ, అంటే రైస్ గురించి, చిల్లీస్ గురించి, సోర్స్ ఆఫ్ మీట్ గురించి ఆయన మాట్లాడుతుంది. బ్యూటిఫుల్ వీడియో అండి అదొకటిని. అంటే నిజంగా ఎవరికైనా ఫుడ్ మీద ఇంట్రెస్ట్ ఉండి చూడాలనుకున్న వీడియోల్లో ఆ వీడియో ఒకటి. అండ్ దెన్ ఐటీసీ వీడియో ఒకటి చేసామండి మనం షెఫ్ ఆనంద్ గారితో. చూసాను. అసలు
బ్యూటిఫుల్ అనమాట. అంటే ఫుడ్ ఎక్కడి నుంచి ఎలా చేస్తారు, ఎక్కడి నుంచి సోర్స్ చేసుకుంటారు, ఏం చేస్తారు. దాంట్లో ఇప్పుడు నేను మాడకుండా ఆయన మాట్లాడుతుంటే ఆయన ఎక్కడో చోట ఆగిపోతూ ఉంటారండి. మనం దాన్ని కొంచెం అందిస్తూ ఉంటే కాన్వర్సేషన్ విల్ గో. దాని కింద అవతల మాట్లాడినవేంటి, నువ్వు డామినేట్ చేస్తావు ఏంటి, నేను డామినేట్ వాళ్ళు అక్కడ, మనం ఎక్కడ అసలు ప్రెసెంట్ లో మనం ఉండి సిచ్యువేషన్ మనకే తెలుస్తుంది, వాళ్ళకి తెలీదు. అవునండి, ఇష్టం వచ్చినట్టు పెట్టేస్తారు. ఫస్ట్ లో చూసే ఉండండి, రిప్లైలు ఇచ్చేవాడిని, మాట్లాడేవాడిని. తర్వాత అలవాటు అయిపోయిందండి అంతే. చలి తోలు బంధం అయిపోయింది అంటారు కదా, అలాగా 10 ఏళ్ళు అయిపోయింది కదా. నేను ఇప్పటికీ పెడుతున్నాను. నేను మొన్న ఈ మధ్యన ఎందుకో కొంచెం ఫ్రస్ట్రేషన్లో ఉండి కరెక్ట్గా కమెంట్ వచ్చింది, పెయిడ్ రివ్యూస్ అది ఇదని. ఎవరు చెప్పాడు నీకని చెప్పి పెట్టాను. నేను ఇంటర్వ్యూ కాబట్టి కొంచెం పాజిటివ్గా మాట్లాడుతున్నాను, కానీ బయట అయితే కొంచెం కమెంట్లో పెట్టను నేను. బయట డైరెక్ట్ అడిగితే చెప్తాను సమాధానం. ఎవడరా నువ్వు అని చెప్పి, ఎవరు చెప్పాడు నీకు అని చెప్పి పెట్టాను. మీ టీం వాళ్ళే మా ఫ్రెండ్ని 2 లక్షలు అడిగారు అని పెట్టాడు. ఒరే మీ ఫ్రెండ్ని తీసుకురా, నా టీంని తీసుకొస్తా, లైవ్ పెడదాం ఇద్దరం యూట్యూబ్లో, కూర్చుని మాట్లాడుకుందాం, ప్రూవ్ చేయను, కామెంట్ డిలీట్ అయిపోద్ది. సరే నేను జరుగుతూ ఉంటాయి. నిజం. బట్ రియలీ సార్ గ్రేట్ జర్నీ మీది మాత్రం. థ్యాంక్ యూ సో మచ్. అంటే స్టార్టింగ్ నుంచి మీ కృష్ణానగర్లో మీరు ఫ్రెండ్ రూమ్లో ఉన్నప్పటి నుంచి అది అందులో 2 నెలలేండి. అది 2 నెలలైనా మొదటి బీజం అని అనుకుంటాం కదా. అలా అక్కడ అనుకున్నాను, అంటే ఇలా ఉండకూడదు అనుకుంటాం కదా మ్యామ్, ఇలా వద్దు, ఇలా ఉండకూడదు. ఆ రోజు నుంచి ఈ రోజు సెలబ్రిటీస్ మిమ్మల్ని గుర్తుపెట్టేస్తే స్థాయి వరకు అనండి. మీరు హోటల్స్ పెట్టినా, మీరు ప్రాన్స్ బిజినెస్ చేసినా, ఈరోజు హోటల్స్ ఏం పెట్టలేదు. పోనీ కమింగ్ డేస్లో మీరు అనుకున్న పెద్ద స్థాయిలో పెట్టను మ్యామ్. నేను అంత పెట్టుబడులు పెట్టను. చిన్న చిన్న వ్యాపారం, చింతలేని వ్యాపారం అలాంటిది ఏదైనా చేసుకుంటాం కానీ. బట్ ఐ హ్యావ్ కొన్ని ఐడియాస్ ఉన్నాయి మ్యామ్, లైక్ ఫ్యూ ఐడియాలజీస్ అండ్ ఐడియాస్ వేర్ ఐ వాంటెడ్ టు డూ. ఇప్పుడు అగ్రికల్చర్ గురించి చెప్పాను కదా మ్యామ్, అది చేయడం ఏం రాదు, నేర్చుకుని చెయ్యాలి 6-7 ఇయర్స్లో. ఇంకొకటి కూడా నేను చిన్నప్పుడే ఫీల్ అయిన పాయింట్ మ్యామ్, లైక్